హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు అయితే అయోధ్యలోని బాలరాముడి టెంపుల్ని అయితే తీసుకొచ్చాను. ఎలా ఉందో చూద్దాం పదండి. ఇవి అన్నీ బస్లో నుంచి షూట్ చేసిన క్లిప్పింగ్స్ అన్నమాట. మేము బస్లో వెళ్ళాము. అండ్ ఇది కుంభమేళ జరుగుతున్న టైంలో మేము వెళ్ళామన్నమాట. కుంభమేళకి అయోధ్యకి వెళ్ళాము అన్నమాట. అందుకని చాలా క్రౌడ్ అయితే ఉన్నది అన్నమాట. సో బస్ నుంచి దిగి నడుచుకుంటూ వెళ్ళాము. నిజం చెప్పాలి అంటే అక్కడ దిగగానే బాడీలో ఒకలాంటి వైబ్రేషన్ అన్నమాట. అంటే ఒక డెవోషనల్ ఫీల్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. కనిపిస్తుంది కదా, అదే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. అక్కడ నుంచి టెంపుల్ వచ్చేసి 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఒక సైడ్ వెళ్ళడానికి ఒక సైడ్ రావడానికి అయితే మెయిన్ గేట్ నుంచి అట్లా పార్టీషన్ డివైడ్ చేశారనమాట. చూసారు కదా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండే. రెండు సైడ్లు లైటింగ్స్, ఇలా పార్క్ లాగా మధ్యలో చెట్లు పెట్టేసి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండే. దానితో పాటుగా రోడ్డుకి రెండు సైడ్ల ఇలా రామాయణం సంబంధించిన అన్ని ఘట్టాలు కూడా ఇలా అలా డిజైన్ చేశారనమాట. కనిపిస్తుంది కదా, అలా మనకి పోతూ ఉంటే అవన్నీ చదువుకుంటూ అలా నడుస్తుంటే ఇవి మనం నడిచిన అన్న ఫీలింగే లేకుండా ప్రతి ఒక్క ఘట్టాన్ని అక్కడ ఇలా డిజైన్ చేశారనమాట. చాలా అంటే చాలా బాగుండే. అక్కడ ఇలా అందరూ ఫొటోస్ తీసుకుంటూ ఉండే. అఫ్కోర్స్ నేను కూడా తీసుకున్నాను, యాడ్ చేస్తాను. ఇక్కడ చాలా అంటే చాలా కోతులు అయితే ఉన్నాయి. మనకి ఒక స్టోరీ కూడా వచ్చింది కదా, రామ మందిరాన్ని పేల్చడానికి ట్రై చేస్తే కోతి వచ్చి సేవ్ చేసింది. అఫ్కోర్స్ నాకు ఫుల్ స్టోరీ తెలియదు. ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అవును, ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. అయోధ్య అంటే మీనింగ్ మీలో ఎంతమందికి తెలుసో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దశావతారాలు అంటాం కదా, అలా విష్ణువు యొక్క 7వ అవతారం అన్నమాట శ్రీరాముడు. శ్రీరాముడు జన్మస్థలం అయోధ్య. అయోధ్య అనే నగరం మనకి సరియు నది పక్కన ఉంది అని రామాయణంలో క్లియర్గా మెన్షన్ చేశారు అన్నమాట. ఈ టెంపుల్ 2.7 ఎకర్స్లో ఉంది. టోటల్ విస్తీర్ణం చూసుకుంటే 70 ఎకర్స్లో ఉంది. బట్ మెయిన్ టెంపుల్ వచ్చి చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా మంది క్రౌడ్ ఉండారనమాట ఆ రోజు మేము వెళ్ళిన రోజు. బట్ లక్కీలీ మాకు అంత ఎక్కువ టైం కాదు, అంత తక్కువ టైం కాదు, ఒక 4 అవర్స్లో అయితే దర్శనం అయితే అవ్వింది అనమాట. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఈ నైట్ టైం వెళ్తే లైటింగ్స్తో ఇంకా బాగుండేదేమో. ఇలా నేను మా ఫ్రెండ్ ఇలా బొట్టు పెట్టించుకుంటున్నాం అన్నమాట. వీణ చాలా బాగుంది కదా. అక్కడ అందరం కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. రామ మందిరాన్ని 2020లో స్టార్ట్ చేశారు. 2024కి పూర్తయింది. మనందరికీ తెలిసిందే. 2024 జనవరి 22న బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ముదురు రంగు కృష్ణశిలపై రాముడు 51 అంగుళాల పొడవుతో 5 ఏళ్ల బాలరాముడిగా విల్లు బాణం పట్టుకొని మనందరికీ దర్శనమిస్తాడు. చూస్తున్నారు కదా, క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఉండే అన్నమాట. అంటే నడవలేని వాళ్ళకి అక్కడ వీల్ చైర్స్లో ఇట్లా తీసుకెళ్లే సర్వీసెస్ కూడా ఉన్నాయి. అది పేమెంట్ ఎంతో అవి విషయాలేమీ నాకు తెలియదు, కానీ నేను అక్కడ చాలామందిని అయితే అలా తీసుకెళ్ళడం అయితే చూశాను. ఇక్కడ దాకా వెళ్ళాక 2 రూట్స్ ఉంటాయన్నమాట. ఇటు వెళ్తే హనుమాన్ టెంపుల్, ఇటు వెళ్తే రాముడి టెంపుల్ అన్నమాట.
కొద్దిమంది అటు వెళ్తారు, కొద్దిమంది ఇటు వెళ్తారు. కొద్ది ముందుకు వెళ్ళాక మళ్ళీ లెఫ్ట్ తీసుకొని మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళాలి అన్నమాట. సారీ, లెఫ్ట్ కాదు, రైట్. చాలా క్రౌడ్ ఉంది, అందుకని మేము హనుమాన్ టెంపుల్ని అయితే దర్శించుకోలేదు, డైరెక్ట్గా రాముడి టెంపుల్కే వెళ్ళాము అన్నమాట. 1527 సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి బాబర్ అయోధ్యపై దండయాత్ర చేసి రాములవారి ఆలయాన్ని కూల్చివేసి మసీద్ని నిర్మించాడు. ఆ తర్వాత ఆ స్థలం పైన హిందూ ముస్లింల గొడవలు చాలా జరిగాయి. ఫైనల్లీ 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పులో భాగంగా ఆ స్థలం హిందువులకు చెందింది అని, అక్కడ ఆలయాన్ని నిర్మించుకోవచ్చు అని తీర్పు ఇచ్చింది. అందువల్లనే 2020లో ఆలయ నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. ఈ మందిరం ప్రతి హిందూ యొక్క 500 సంవత్సరాల కళగా అభివర్ణించవచ్చు. ఇది ఇంకొక మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుండి మనల్ని చెకింగ్ చేసి లోపలికి పంపిస్తారు. లోపల వెళ్ళాక లెఫ్ట్ సైడ్ మనకు చెప్పుల స్టాండ్స్ ఉంటాయి. మన చెప్పులన్నీ అక్కడ పెట్టుకొని గుళ్ళోకి వెళ్ళొచ్చు. హైలైట్ ఏంటి అంటే ప్రతి చిన్న టెంపుల్లో కూడా ఇవాళ రేపు ఫోన్ అలౌడ్ ఉండదు, కానీ ఇక్కడ రామ మందిరంలో మాత్రం ఫోన్ అయితే ప్రస్తుతానికైతే అలౌ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఈ ఆలయ నిర్మాణానికి వివిధ ప్రాంతాల నుండి ప్రత్యేకమైన రాళ్ళని వినియోగించారు. రాజస్థాన్ నుండి పింక్ స్టోన్ని, కర్ణాటక నుండి గ్రానైట్, రాజస్థాన్కి చెందిన డిఫరెంట్ రాళ్ళని అయితే తీసుకొచ్చి అయితే నిర్మాణం చేశారు అన్నమాట. ఈ ఆలయ గోపురంపై చెక్కిన శిల్పాలు పురాణ ఘట్టాలను, దేవతామూర్తులను ఎంతో నైపుణ్యంగా తీర్చిదిద్దారు. నిజంగా ఎంత బాగున్నాయంటే చెప్పలేనంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ప్రతి విగ్రహం నమూనా అద్భుతంగా ఉంది. రాతి గోడలపై పువ్వులు, రాక్షస, గంధర్వ, యక్షుల విగ్రహాలు క్లిష్టమైన చిత్రలేఖన పద్ధతిలో చెక్కించారు. అదేవిధంగా అక్కడ ఉన్న శిల్పకళ భారతదేశపు సాంప్రదాయాన్ని, వారసత్వాన్ని చాటి చెప్పాయి. శిల్పకళ పరిజ్ఞానం ఉన్న కళాకారుల్ని రాత్రింబవళ్ళు శ్రమించి ఈ అద్భుతమైన కళాఖండాలని సృష్టించారు. ఇవి ఎంత అద్భుతంగా ఉన్నాయి అనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. ఈ రామ మందిరంలోని రాముని విగ్రహం నల్లరాతితో చెక్కారండి. ఇది చూడ్డానికి నల్లరాయిలా కనిపించిన కానీ దీని రంగు చాలా ముదురుగా ఉంటుంది. ఇది కృష్ణశిలే. దీన్ని శ్యామశిల అని కూడా అంటారు. ఈ విగ్రహం ఒకే రాతితో తయారు చేయబడింది, అంటే ఏకశిలతో నిర్మించారనమాట. ఈ స్టోన్ వచ్చేసి 3 బిలియన్ ఇయర్స్ నాటి స్టోన్ అండి. దీన్ని చెక్కిన వారు వచ్చేసి అరుణ్ యోగిరాజ్. అతను మైసూర్కి చెందిన, కర్ణాటక స్టేట్ మైసూర్కి చెందిన వాడు అనమాట ఆ శిల్పి. విగ్రహానికి పాలు, గంధం, కుంకుమ ఇలా ఎన్ని పూసినా ఏమీ అవ్వకుండా వాటర్ ప్రూఫ్గా ఉండేలాగా, కొన్ని వేల సంవత్సరాలు అయినా చెక్కు చెదరకుండా ఉండేలాగా తీర్చిదిద్దారనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అంటే శిల్పాలు, అవి డిజైన్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, చాలా అంటే చాలా బాగుంది కదా. అదే అండి మనకి కనిపిస్తుంది మెయిన్ టెంపుల్ అనమాట. అక్కడికి రాగానే ఇంకా గూస్ బంప్స్ వచ్చేసాయి అన్నమాట. అక్కడ చాలామంది మిలిటరీ వాళ్ళు, చాలా సెక్యూర్డ్గా ఉందన్నమాట. మిలిటరీ వాళ్ళు, పోలీసులు చాలామంది అయితే ఉన్నారు. చూస్తున్నారు కదా అవి స్తంభంకి ఎంత బాగా చెక్కారు. అసలు టెంపుల్ అంతా కూడా అలా అసలు చూస్తూ అక్కడే ఉండిపోవాలి పైన. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలియదు. అంత బ్యూటిఫుల్గా ఉంది అన్నమాట. అందరూ ఫోన్స్ ఎలా చెప్పాను కదా, అందరూ వీడియోస్ తీస్తూ ఉన్నారు. నేను మాత్రం ఫోన్ పక్కన పెట్టేసి దేవుణ్ణి మాత్రమే చూశాను. అందువల్ల నేను దేవుణ్ణి అయితే షూట్ చేయలేకపోయాను. అఫ్కోర్స్ నేను తీయకపోయినా విజయ్ తీశాడు. కనిపిస్తుంది కదా లాంగ్ షాట్లో దేవుడు అయితే. ఇక్కడ నుంచి దేవుడు దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా దేవుడు మనకి కనిపిస్తూ ఉంటాడనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్. ఆ మూమెంట్స్ చెప్పలేం, మాటల్లో చెప్పలేం. లైఫ్లో ఒకసారి కాదు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చూడాల్సిన టెంపుల్ అండి. జై శ్రీరామ్. అసలు ఎంత గూస్ బంప్స్ వచ్చే ఫీలింగ్ మూమెంట్ అనమాట.
చాలా అంటే చాలా నా మాటల్లోనే అర్థమైపోతుంది అనుకుంటా హ్యాపీనెస్. మరొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ ఒకసారి దేవుని బాగా దర్శించుకున్నారా? ఇంకా బయటికి అయితే వచ్చామండి. ఇక్కడైతే టెంపుల్ అయితే 100% ఇంకా కంప్లీట్ అవ్వలేదు అండి. చూస్తున్నారు కదా, అవన్నీ ఇంకా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. మేబీ ఇంకా 2-3 ఇయర్స్ అయితే టైం పడుతుందేమో అంతా గుడి కంప్లీట్ అవ్వడానికి. మేబీ అప్పుడు ఫోన్స్ అలా ఎలా ఉండకపోవచ్చేమో. ఇప్పుడైతే ఎలా ఉంది. ఖచ్చితంగా వీలైన వాళ్ళు ఖచ్చితంగా తప్పకుండా దర్శించుకోండి. అందరికీ జై శ్రీరామ్.